గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కార్ లో ఇంట్రో ఇస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్ గా బాసర వెళ్తున్నాం, మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. సో మమ్మీ పిన్ని కూడా ఉన్నారు. హాయ్ హాయ్. సో జర్నీని స్టార్ట్ చేసేద్దాం. మెదక్ టు బాసర జర్నీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ మధ్యలో ఆగి టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ నది దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇప్పుడు శ్రావణ మాసం, నది స్నానం ఇంపార్టెంట్ అని చెప్పింది అనమాట మమ్మీ. సో ఫస్ట్ నది స్నానం చేసేసి దర్శనంకి వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ నుంచి మేము. సో రీచ్ అయిపోయాము బాసర. ఇప్పుడు బోట్ రైడ్కి వెళ్ళేసి మధ్యలో వాటర్ లో స్నానం చేసేసి కాసేపు ఎంజాయ్ చేసేసి మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోదాం రెడీ చేసి. ఇప్పుడే మా బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. సరస్వతి మాతాకి జై. హర హర జై. సరస్వతి మాతాకి. స్నానాలు అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు రాగానే ఇక్కడ బొట్లు పెట్టించుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని దర్శనంకి వెళ్ళిపోయాం అనమాట. నది స్నానాలు కంప్లీట్ చేసేసి రెడీ అయ్యేసి దర్శనానికి వెళ్తున్నాము. మాకు దర్శనం చాలా మంచిగా అయింది, త్వరగా అయిపోయింది అనమాట. ఇక కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ప్రసాదం తిన్నాము. ఇక్కడ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక రిటర్న్ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మధ్యలో అచ్చులు కనిపించాయి. సో మమ్మీ గోమాత అచ్చులు కావాలంటే ఇక్కడ తీసుకుని దర్శనం కంప్లీట్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని పోతున్నాం. దర్శనం మంచిగా కదా, సూపర్. దర్శనం కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేయడానికి ఇక్కడ పార్కింగ్ దగ్గర ఉన్న హోటల్కి వచ్చినాం. దర్శనం జల్దీ అయిపోయింది, జస్ట్ 5 minutes లా రెగ్యులర్ దర్శనం అయినట్టు అయిపోయింది. చాలా మస్తు సేపు చూసినాం అమ్మవారిని, మస్తు సాటిస్ఫాక్షన్ వచ్చింది. సంజు నీ ఆర్డర్ ఏం? దోశ. సుజ్జు ఇద్దరు దోశనా? పిన్ని నువ్వు? నీది రాలే ఇంకా, వెయిటింగ్. వడ. నీది? దోశ, మసాలా దోశ. ఆర్డర్ ఏంది నీది? పూరియా? మా పిండి ఉంది ఆయనతో, మళ్ళా జాగ్రత్త. వేడి వేడి దోశ వచ్చింది, టేస్ట్ చేయాలి. ఇక వేడి వేడి దోశ బాగుంది. వేడి వేడి పూరి వచ్చేసింది. మా బాబాయ్ పూరి వచ్చేసింది, టేస్ట్ అడుగుదాం. బాబాయ్ వేడి వేడి పూరి బాగుందా? సూపర్ అంట. గైస్, బాసర దర్శనం అయిపోయి మధ్యాహ్నం ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ అయ్యి ఈవినింగ్ రిటర్న్ లో 5 minutes కింద సారంగపూర్ హనుమాన్ టెంపుల్ కి రీచ్ అయ్యాము. చాలా ఫేమస్ టెంపుల్ ఇది, చాలా ఓల్డ్ టెంపుల్. ఇది ఓల్డ్ టెంపుల్ అంట ఫ్రెండ్స్. మా బాబాయ్ తీసుకొచ్చిండు చెప్పి. మా పిన్ని 10th class లో ఈ గుడికే వచ్చిందంట. అందుకోసం బాసర దర్శనం అయిపోగానే ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ కి వచ్చాము. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది. కాకపోతే దర్శనం కావడానికి కోసం అక్కడ కొన్ని మెట్లు ఎక్కాలన్నమాట. కొంచెం గుట్ట పైన అలా ఉంది, కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్ గా చాలా మంచిగా అనిపించింది. ఆంజనేయ స్వామి అవతారాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. అండ్ ఇక్కడ టెంపుల్ ఎక్కడానికి మెట్లు ఎక్కాలి. కొన్ని మెట్లు ఎక్కితే టెంపుల్ రీచ్ అయిపోయాం. ఫైనల్ స్టెప్స్ అన్నీ ఎక్కి అక్కడి నుండి ఎక్కేసి ఇదంతా రీచ్ అయినాం. బాగుంది, పీస్ఫుల్. గోపురం, మెయిన్ టెంపుల్ చాలా బాగుంది. వెదర్ అంతా. మెయిన్ టెంపుల్ ఇక్కడ ఎలా ఉంది. టెంపుల్ దివ్య దర్శనం పూర్తిగా ముగిసింది. ఇప్పుడే హైదరాబాద్ బయలుదేరుతున్నాం. నా డ్యూటీ సగం మొత్తం మా బాబాయ్ ఫినిష్ చేసి అన్న ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇవాళ సారంగపురం హనుమాన్ టెంపుల్ ఇంకా బాసర సరస్వతి టెంపుల్ దర్శనం మాతో పాటు మీకు కూడా అయిందని నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.